హలో అందరికీ. చపాతీలు మెత్తగా రావాలంటే గోధుమ పిండి తీసుకొని అందులో నేనైతే కొంచెం మైదా పిండి మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని మెత్తగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇలా పిసుకుతూ ఉండాలి. మనం ఎంత గట్టిగా అయితే పిసుకుతామో అప్పుడే అనేది పిండి మెత్తగా వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తా, కాసేపు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను. ఆలోపు అది మెత్తగా నానిపోతుంది. సో నేను కావాల్సినంత చిన్న చిన్నగా ఉండలు చేసుకొని ఎన్ని చపాతీ అయితే కావాలో అన్ని గనం కాల్చుకోవచ్చు. ఇక్కడ నేను అయితే దాన్ని డివైడెడ్గా చేసి ఈక్వల్గా చేసుకొని నేను దాన్ని చిన్న చిన్న పూరీల్లాగా రౌండ్గా మెత్తగా చేసుకొని దాన్ని పిండిలో అద్ది మనకి కావాల్సినంత సేపు మెల్లిగా దాన్ని స్మూత్గా మధ్యలో నుంచి అనాలి. అప్పుడైతేనే చపాతీ అనేది మంచిగా రౌండ్గా సాఫ్ట్గా తినే విధంగా వస్తాయి. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా తాల్చుకుంటూ ఉండాలి. మధ్యలో పిండి వేస్తూ ఉండాలి, లేదంటే అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇలా తాలుస్తూ ఉండాలి. ఇలా తాలుస్తూ ఉన్నప్పుడు అది మనం పిండి వేస్తూ ఉండాలి మధ్యలో, అలాగే వదిలేయకూడదు. అలాగైతేనే రౌండ్గా వస్తాయి. పెనం బాగా హీట్ అయిన తర్వాతనే చపాతీ వేయాలి. అప్పుడే మనం రెండు వైపులా కాల్చుకున్న తర్వాత కొద్దిగా తెల్లగా అయిన తర్వాత దాన్ని తిప్పుకొని ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. చూడండి ఎలా పొంగిందో. సో ఇంతే, సింపుల్ అండ్ ఈజీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ. వేడిగా తినేయడమే. బాయ్.